అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నాను. ఈరోజు ఎప్పట్లాగా మళ్ళీ మరో మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఇప్పుడు చూసేద్దాము. అంతకన్నా ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనక చూస్తూ ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ కనుక నచ్చినాయి అనుకోండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఒక మంచి టాపిక్‌ని చూసేద్దామండి. అదేంటంటే ఎక్కువగా ఆలోచించటం. ఇంగ్లీష్‌లో ఓవర్ థింకింగ్ అన్నమాట. ఇలా ఎందుకు చేస్తా ఉంటారు కొంతమంది అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఒక విషయం జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగినప్పుడు ఒక వ్యక్తి ఏదైనా చెప్పారనుకోండి. ఇంకో వ్యక్తి ఉంటే ఇంకో వ్యక్తి ఏం చేస్తారంటే దాన్ని తేలికగా తీసుకోకుండా చాలా సీరియస్‌గా తీసేసుకుంటా ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తానండి. ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తారంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమైనా అన్నప్పుడు దానిని మనం డెప్త్‌గా తీసుకొని, బాగా మనసులోకి తీసుకొని, మైండ్‌లోకి జొప్పించుకొని, అవసరం ఉన్నా లేకపోయినా సరే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎవరైనా సరే, "నువ్వొక వెధవి, నువ్వు మంచివాడివి గాదు" అని మనల్ని ఎవరైనా అన్నారనుకోండి. ఇక దాన్ని మనం అంతటితో వదిలేయకుండా తీవ్రంగా దాని గురించే ఆలోచిస్తూ చాలా చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటామనమాట. ఇట్లాంటి విషయాలనే ఓవర్ థింకింగ్ అంటారు. అతి ఎక్కువగా ఆలోచించటం. ఇలా ఆలోచించటం వల్ల ఏమవుతుందంటే, అన్నీ కోల్పోతూ ఉంటారనమాట. హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కోల్పోతూ ఉంటారు. వాళ్ళు ఒక్కసారే అంటారండి, "నువ్వు చెడ్డోళ్ళు, మీరు చెడ్డోళ్ళు" లేదా ఏదో ఒకటి మన గురించి నెగెటివ్‌గా ఒక కామెంట్. ఏదన్నా చేసేసి ఒకే ఒక్కసారి వాళ్ళనేసి ఎళ్ళిపోతా ఉంటారు. కానీ ఈ ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, దానినే 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు ఇక వీలైతే ఎన్ని లక్షల సార్లైనా సరే తలుచుకుంటూ, తలుచుకుంటూ, తలుచుకుంటూ వాళ్ళు ఎలా అయితే అన్నారో దాన్నే రిపీట్ చేసుకుంటూ, అలా అనేటప్పుడు వాళ్ళ వాయిస్ ఏ విధంగా అయితే ఉందో దాన్నే చెవుల్లో మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ, వీలైతే ఆ డైలాగ్‌నే వీళ్ళు మాటి మాటికి వీళ్ళ నోటితోటి ఉచ్చరించుకుంటూ, ఇలా కనుక ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఎన్ని రోజులైనా సరే దాన్ని లాక్కెళ్తూ ఉంటారనమాట. వారాలవ్వచ్చు, నెలలవ్వచ్చు, సంవత్సరాలవ్వచ్చు. ఒక మాటను పట్టుకొని దాన్ని పదే, 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 పదే అనుకుంటూ దాని గురించే ఆలోచిస్తూ వీళ్ళెందుకు నన్నిలా అన్నారు? ఎందుకన్నారు? దీని వెనకాల కారణం ఏంటి? అని ఆలోచించుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయన్నమాట. ఒక విషయం గురించి ఎవరైనా సరే ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తూ ఉంటారంటే, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళకి నచ్చకపోయి ఉండవచ్చు. వాళ్ళు వేరే ఉద్దేశంతో అయినా చెప్పుండొచ్చు. అయినా సరే వీళ్ళేం చేస్తారంటే దాన్ని సీరియస్‌గా తీసుకొని భూతద్దంలో నుంచి చూసి, వీళ్ళు నన్ను తక్కువగా మాట్లాడారంటే ఇది నిజమేనేమో అని వీళ్ళని వీళ్ళు తక్కువగా చేసి ఆలోచించుకుంటా ఉంటారనమాట. ఇలా ఆలోచించకుండా ఉండాలి అనంటే మన గురించి మనకి కంప్లీట్‌గా తెలిసుండాలి. మన గురించి మనకి పూర్తిగా తెలుసుకోకుండా ఉన్నంత వరకు ఎవరొచ్చి ఏ మాట అన్నా సరే దాన్ని పట్టుకొని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ లైఫ్‌లో ముందుకెళ్ళడం ఏమో గాని, ఇక వెనక్కి వెళ్తా ఉంటాయన్నమాట వీళ్ళకి. వాళ్ళొక్కసారే కదా అన్నారు అనేసారు. అన్నోళ్ళు మర్చిపోయారన్నమాట పూర్తిగా. కానీ వీళ్ళు మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుంటారు. దాంట్లో నుంచి బయటికి రాలేరు. ఎవరెంత చెప్పినా సరే ఏమాత్రం అర్థం చేసుకోరు. సంగతేంటో తెలియకుండా కొద్దిగా కూడా మైండ్ మెచ్యూరిటీ అనేది లేకుండా దాంట్లోనే ఉండిపోతూ, కుమిలిపోతూ ఉంటారు. ఆ అన్న వ్యక్తులు కనిపించినప్పుడు వీళ్ళకి శత్రువుల్లాగా భావిస్తూ ఉంటారు. వాళ్ళతో ఏమాత్రం మనసు విప్పి మాట్లాడలేకపోతా ఉంటారు. వాళ్ళు వాళ్ళకి అనేసి వెళ్ళిపోయారు చూడండి. వాళ్ళకి నిజానికి వీళ్ళ మీద ఎటువంటి ఉద్దేశం ఉండదనమాట. ఏదో క్యాజువల్‌గా అనుంటారు వాళ్ళు. అది ఈళ్ళు అర్థం చేసుకోరనమాట ఎట్టి పరిస్థితిలోను. వీళ్ళు ఖచ్చితంగా నెగెటివ్ గానే నన్నన్నారు అని చెప్పేసి, ఆ ఒక చిన్న మాట కోసం కొంతమంది చాలా చాలా సమయాన్ని వృధా చేయటమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఎంతమందైతే ఉంటారో వాళ్ళందరి మనసుల్ని బాధపెడుతూ ఉంటారనమాట. ఎందుకిలాగా ఓవర్ థింకింగ్ ఎవరైనా చేస్తారు అనంటే, వాళ్ళు చాలా సెన్సిటివ్ స్వభావం కలిగిన వాళ్ళై ఉంటారు. అంటే ఎవరైనా ఏదైనా అంటే అసలు భరించలేని తత్వం అనమాట వీళ్ళకి ఉంటుంది. అందుకనే ఎవరైనా ఒక చిన్న విషయాన్ని క్యాజువల్‌గా అన్నా సరే దాన్ని భూతద్దంలో పెట్టి దాన్ని పెద్దదిగా చేసి వీళ్ళకున్న సమయాన్నంతా వృధా చేసుకోవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చివరికి ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారనమాట. ఇందులో నుంచి బయటపడడం ఎలా? దీనికేమైనా మార్గాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
ఒకే విషయాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ జీవితాన్ని ముందుకెళ్లకుండా వాళ్ళకి వాళ్లే స్తంభింప చేసుకుంటూ ఒకే చోట నిలబడిపోవటం కన్నా ఇందులో నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తులు ఎవరైతే మనల్ని ఒక మాట అన్నారో అది ఎంతవరకు నిజం, అది మనకు వర్తిస్తుందా లేదా. ఫర్ సపోజ్ వాళ్ళు నువ్వు ఒక వెధవి అన్నారనుకోండి, మనం వెధవలం అయిపోం కదా వెంటనే. అది ఆలోచించుకోవాలన్నమాట. అది మైండ్ వరకు రాకుండా అక్కడే ఆఫ్ చేసేస్తూ ఉండాలి. దానిని మనసులోకి తీసుకోకుండా ఆపేస్తూ ఉండాలి. అది నిజం కాదు, వీళ్ళు అన్నది నన్నే అయినా సరే అందులో ఏమాత్రం నిజం లేదు, వాళ్ళు వేరే ఉద్దేశంతో అన్నారు, నేను దీన్ని ఇలా తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆలోచించడానికి ట్రై చేయాలి. వాళ్ళు ఏదన్నారో దానిని మనం కూర్చుని బాధపడతా కూర్చున్నామంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఫర్ సపోజ్ మంచి వాళ్ళు కాదు అని అన్నారనుకోండి, దాన్ని పట్టుకొని కూర్చొని మనం బాధపడతా ఉన్నాం అనుకోండి, మనల్ని వాళ్ళు ఏదైతే అన్నారో దాన్ని మనం అంగీకరించినట్టు, యాక్సెప్ట్ చేసినట్టు. ఇలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తామంటే మన మీద మనకి నమ్మకం లేకపోవటం వల్ల, ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల. ఇలా లేకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏది అన్నా సరే మనం దానికి ఓవర్ గా రియాక్షన్ అవుతూ ఓవర్ గా థింకింగ్ చేస్తూ అక్కడే ఉన్న చోటే ఉండిపోతూ ఉంటాం. ఆ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, అసలు అన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు, ఏమాత్రం మైండ్ లో పెట్టుకోరు. నెక్స్ట్ మనల్ని కలిసినప్పుడు నార్మల్ గా పలకరించడానికి ట్రై చేస్తారు. ఈ ఓవర్ థింకింగ్ స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి నార్మల్ గా మాట్లాడినా సరే అస్సలు మాట్లాడలేకపోతా ఉంటారు. ఆ పాతప్పుడు వీళ్ళన్న మాడ్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని మారు మోగించుకుంటా ఉంటారు చెవుల్లో, అందులో నుంచి బయటికి రాలేకపోతా ఉంటారు, వాళ్ళతో సహజంగా మెలగలేకపోతా ఉంటారు. వాళ్ళతో మాత్రమే కాదు, వీళ్ళ దైనందిన జీవితంలో కూడా సహజంగా మళ్ళీ మారటానికి చాలా చాలా కాలం అయితే పడుతుంది. కొంతమందికి అయితే పట్టే అవకాశం కూడా లేదు, అక్కడే ఉండిపోతూ ఉంటారనమాట. అందుకనే ఎవరు ఏదన్నా సరే దాన్ని మనసులోకి తీసుకుని అతి సున్నితమైన అతి సెన్సిటివ్ అయిన స్వభావం గల్ల వాళ్ళు ఇలా అయిపోతా ఉంటారనమాట. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కనుక తీసుకున్నామంటే మనం లైఫ్ లో అసలు ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు వీళ్ళు ఒక మాట అన్నారు, వాళ్ళ గురించి ఒక 5-6 నెలలు బాధపడ్డారు. నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక మాట అంటారు, దానికోసం ఒక 5-6 నెలలు బాధపడతారు. ఇక నెక్స్ట్ మూడో వాళ్ళు వస్తారు. ఇంక ఇలా బాధపడుతూ కూర్చోవటమే మన లైఫా? మనకి ఇంక వేరే పనులేమీ లేవా? మనకి అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి సాధించడానికి లైఫ్ లో. మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయండి. భగవంతుణ్ణి దగ్గరగా మనం ధ్యానం చేసుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇటువంటి మాటలన్నీ కూడా మనసుని ఏమాత్రం తాకకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన మనసుని బలపరుచుకోవాలి. మన మనసు ఎప్పుడు బలపడుతుందంటే చక్కగా మనం ధ్యానం చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు, భగవంతుని నామస్మరణ చేసినప్పుడు, భగవంతునికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి మాటలు ఏవి కూడా చాలా పెద్దగా మనము ఒక లక్ష్యాన్ని నిర్దేశంగా ఉంచుకున్నప్పుడు దాని వైపు అడుగులు ముందుకేయటానికి చూడాలి, కానీ ఇటువంటి మాటల కోసం కృంగిపోతూ ఉంటే మనం జీవితంలో ఎదగడం అనేది సాధ్యం కాదనమాట. జీవితంలో ఎదగాలి అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఒక్కరు కాదు, 10 మంది కాదు, 100 మంది వచ్చి మనల్ని వేలెత్తి చూసి ఒక విషయాన్ని చెప్పినా సరే దాన్ని ఏమాత్రం అంగీకరించరు. అంత దృఢంగా ఉంటారు, వాళ్ళ మనసు అంత దృఢంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు వాళ్ళకి ఒక లక్ష్యాన్ని అనేది పెట్టుకోవాలి, ఆలోచనలని మళ్లించుకునే ప్రయత్నం చేయాలి. ఉన్న చోటే ఉండిపోతూ ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. జీవితం అనేదే మనకి చుట్టుపక్కల మనుషులతో కూడిన జీవితం. ఒక్క మనిషి కూడా లేకుండా మనం బ్రతకలేం కాబట్టి, ఒంటరిగా బ్రతకటానికి అవకాశాలు ఉండవు కాబట్టి ఎవరో ఒకళ్ళు మన లైఫ్ లో ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటానికి చూస్తూ ఉంటారు. ఈ అన్న మాటలన్నిటినీ మనము మనసులోకి ఎక్కించుకోకూడదు, ముఖ్యంగా మైండ్ దాకా రానికూడదు. ఎక్కడ వాటిని అక్కడే ఆఫ్ చేసుకుంటూ గనక ఉన్నామనుకోండి, మనం అనుకున్న విజయాలని సాధించగలుగుతూ ఉంటాము. ఓవర్ థింకింగ్ తో బాధపడాల్సిన అవసరం లేదు. దీంట్లో నుంచి బయటపడటానికి ఒకటే మార్గం ధ్యానం అండి. ధ్యానం చేసుకుంటా ఉన్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు దృఢంగా ఉన్నప్పుడు ఎటువంటి మాటలు ఆ మనసుని కదిలించలేవు, అంతేకాకుండా మైండ్ని కూడా ఏమాత్రం డిస్టర్బ్ చేయలేవు. కాబట్టి మన మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా పెట్టుకుందాం. ఎవరైనా ఏమైనా నెగిటివ్ విషయాలని మనకి చెప్పినప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం మన మనసు చేస్తుంది. మనమేం చెయ్యక్కర్లేదు, మన మనసు దృఢంగా ఉంటే అదే తిప్పి కొడుతుందనమాట ఎవరైనా ఏమైనా అంటూ ఉంటే. అందుకనే మనకి మనం బలం చేకూర్చుకోవాలి, మనల్ని మనం దృఢంగా పెట్టుకోవాలి, మన మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం
చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ముందుకెళ్తా ఉంటారో ఇటువంటి వాళ్ళని ఏ మాటలు అస్సలు దరిచేరవు. చేరినా సరే వాటిని దాటుకొని ముందుకెళ్తా ఉంటారు. ఎవరైతే కావాలని అంటారో వాళ్ళకి సరి అయిన సమాధానం చెప్తారు. జీవితంలో అనుకున్న విజయాలని చాలా చాలా ఈజీగా సాధించేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలని మనసులోకి ఎక్కించుకోకుండా మనకి ఏదైతే అవసరమో అలాంటి పాజిటివ్ విషయాల్ని మాత్రం మనం తీసుకుంటూ నెగిటివ్ విషయాలని తోసి పెడుతూ కనుక ముందుకెళ్ళామనుకోండి మనకి ఎటువంటి కష్టము ఉండదు. అనవసరంగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉండదు. మన లక్ష్య సాధన వైపై మన దృష్టి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కూడా ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోలో కలుద్దాం. నమస్కారం.